కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం రెండవ తిరుపతిగా పేరుగాంచిన కడప ఆర్టీసీ జోనల్ చైర్మన్ పోల నాగరాజు అన్నారు. ఆదివారం ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రాలయం బస్టాండ్లను దశల వారీగా అభివృద్ధి చేస్తామని, ఎంతో అద్భుతమైన ప్రదేశమని, దేశంలోని ఎన్నో రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలోని బస్టాండ్లపైన దృష్టి పెట్టారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు సహకారంతో యాత్రికులకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. మన చంద్రబాబు నాయుడు గారు సార్ గారు కూడా ఇక్కడ అభివృద్ధి బస్టాండ్ మౌలిక సదుపాయాలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తాగునీరైతే, మరుగుదొడ్లైతేనేమి, మరి బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న పరిశుభ్రత కూడా అవసరమనే ప్రత్యేక డ్రైవింగ్ చేస్తూ పెట్టారు కనుక మనమందరూ కూడా వాటిని ప్రజలకు సౌకర్యార్థం కూడా చేయాలనే ఉద్దేశంతో మేము అన్ని బస్ స్టాండ్లు కూడా విజిటింగ్ చేయడం అయింది. కనుక నేను ఉదయం చెప్తున్నాను, మంత్రాలయం బస్ స్టాండ్ అద్భుతంగా ఉంటుంది. దీంట్లో ఎలాంటి అనుమానం వద్దు. స్వామీజీ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిన్న రాత్రి దాదాపు ఒక గంట సేపు బస్ స్టాండ్ ఆవడంలో అన్ని విషయాలు ఎలా ఉండాలా, ఆర్చ్ ఉండాలా, బస్ స్టాండ్ డిజైన్ ఎలా ఉండాలా, మంత్రాలయం అనే పేరు కూడా నామకరణం చేయాలని స్వామీజీ గారు ఆర్టీసీ బస్ స్టాండ్ మంత్రాలయం అనే నామకరణం కూడా చేయాలనే స్వామి గారు ప్రతిపాదించారు. వాటన్నిటిని కూడా మేము మరి ఉన్నతాధికారులతో చర్చించి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసి ఒక నివేదిక రూపంలో దశల వారీగా పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాం.